బాబోయ్! మళ్ళీ రీతు ఈ ఏడుపు స్టార్ట్ చేసిందిరా బాబు. ఇది నేనంటున్న మాట కాదు. జనాలంటున్న మాట. సో, ఒక టాస్క్ ఇచ్చారు. పిరమిడ్ అంటే గ్లాసెస్‌ని పిరమిడ్‌గా పెట్టాలి అనే టాస్క్ ఇచ్చారు. అందులో డిమాన్ పవన్ అండ్ రీతు ఒక టీమ్. ఆ టీమ్‌లోనే వాళ్ళు అసలకి రీతు గనక కరెక్ట్‌గా పెట్టేసుంటే వాళ్ళే టాప్ వచ్చేవాళ్ళు. కానీ రీతు తన గేమ్ పైన కన్నా పక్కనోళ్ళ గేమ్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల తన చెయ్యి ఆ గ్లాసెస్‌కి తగిలి అయి పడిపోయాయి. పడిపోయిన వెంటనే కూడా పెట్టొచ్చు. సెకండ్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ అలాగా నుంచునిపోయిందనమాట. అలా నుంచోవడం వల్ల తను లాస్ట్ రావడం జరిగింది. ఆ తర్వాత డిమాన్ పవన్ ఏమీ అనలేకపోయాడు. కానీ దగ్గరికెళ్ళి చూసుకోవాలి కదా! పెట్టేయొచ్చు కదా! అన్నట్లుగా ఒక మాట అన్నాడు తప్ప ఇంకేమీ అనలేదు. ఇంకా ఏడుపు మేడం స్టార్ట్ చేసేసారనమాట. అలా ఫుల్‌గా ఏడుస్తూనే ఉన్నారు. ఏడుస్తూనే ఉన్నారు. ఏడుస్తూనే ఉంది. ఆ తర్వాత అది కొంచెం డ్రామాలాగా అనిపించింది అని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు. ఆ తర్వాత ఇక భరణి అండ్ దివ్య వచ్చిన తర్వాత తనుజాతో ఆల్రెడీ కొంచెం తక్కువగా ర్యాపో పెంచుకోవడం తగ్గించారు అని క్లియర్‌గా అర్థమైపోతుంది. దానికి తోడు వీళ్ళిప్పుడు టీమ్ అవ్వడం వల్ల ఏదన్నా మాట్లాడుకోవాలన్నా, స్ట్రాటజిక్ ప్లాన్ చేసుకోవాలన్నా కూడా వీళ్ళే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. అయితే నిన్న ఇచ్చిన గేమ్‌లో వీళ్ళే టాప్ రావడం వల్ల ఎవరిని తీసేస్తారు అనంగానే కొంచెం గూడా అంటే పెద్దగా డిస్కషన్ చేసుకోలేదు. కానీ వాళ్ళు సుమన్ శెట్టి, శ్రీజ లీస్ట్‌లో ఉన్నారు. అయినా కూడా వాళ్ళని ఉంచి గేమ్‌లో ఈ ఫ్లోరా షైనీని, సంజనాని తీసేసారనమాట. మీరు మాకు చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తున్నారన్న పాయింట్ చెప్తే వాళ్ళు కూడా పాజిటివ్‌గా ఫీల్ అవుతారు అని చెప్పేసి దివ్య అలా చెప్పిందేమో అని నాకు అనిపించింది. దానికి తోడు వీళ్ళిద్దరిని తీసేసిన తర్వాత సంజన ఒక మాట కూడా అనింది. కర్మ సిద్ధాంతం అందరికీ జరుగుతది. మీరిప్పుడు టాప్ ఉండొచ్చు. రేపు మాకొస్తది అన్నట్లుగా కూడా ఒక వార్నింగ్ టైప్ స్టేట్మెంట్ అయితే ఇచ్చేశారు. కానీ షీ యాక్సెప్టెడ్ ఇట్. ఎందుకంటే ఎక్కువగా డ్రామా ఏం చేయలేదు. షీ యాక్సెప్టెడ్ ఇట్. ఎందుకంటే అది గేమ్‌లో ప్లాన్ కాబట్టి అలా అయిపోతూ ఉంది. ఇక సుమన్ శెట్టి అండ్ శ్రీజ గేమ్ చూసుకున్నట్లయితే గ్లాసుల్ని పిరమిడ్‌గా పెట్టాలి అన్నప్పుడు సుమన్ శెట్టికి అసలకి గ్లాసెస్‌ని పిరమిడ్‌గా ఎలా పెట్టాలి అన్నది అర్థం కాలేదు. దాన్ని చాలా క్లియర్‌గా ఇమ్ము అండ్ రాము ఎవరైతే సంచాలక్‌గా ఉన్నారో వాళ్ళు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేసిన దానికి తర్వాత వాళ్ళు ఉన్న ఆ హైప్ మూవ్‌మెంట్‌కి వాళ్ళే టాప్ వస్తారనుకున్నాను. కానీ ఈ తనుజ అండ్ కళ్యాణ్ చాలా స్లోగా ఆడుతూ చాలా బాగా ఫస్ట్ వచ్చేసారు. అండ్ ఎట్టకేలకి తనుజ మొఖంలో కొంచెం హ్యాపీనెస్, కొంచెం గోల లేకోకుండా, డ్రామా లేకోకుండా నవ్వుతూ మాట్లాడడం అయితే చూసాము. వీళ్ళు టీమ్ అప్ అయిన తర్వాత ఆ గేమ్ గెలిచిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ చూస్తే ఓ మై గాడ్ అనిపించింది. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్. అడుగుతాడనమాట పవన్. నీకు ఇమ్ము ఇష్టమా? నేనిష్టమా? నీకు ఇమ్ము ఇష్టమా? దివ్య ఇష్టమా? అని చెప్పేసి ఇలాగా అడుగుతున్నప్పుడు ప్రతిదానికి ఇమ్ము అని చెప్తది. ఇమ్ము ఏమో పక్కన ఆ కెమెరా పక్కన నుంచొని ఇలా చూస్తూ ఉంటాడు. దట్స్ హిలేరియస్ అండ్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఆల్సో. కాకపోతే ప్రోమోలో ఏంటి అంటే ఒక ట్రాక్ మ్యూజిక్ ఏసారు. అది కొంచెం ఎక్స్‌ట్రాగానే అనిపించింది. బట్ ఎవ్రీవన్ వాంట్ ఎంటర్‌టైన్‌మెంట్ కాబట్టి జనాలు కూడా వాళ్ళిద్దరూ అలా టామ్ అండ్ జెర్రీ లాగా ఒక రీల్ కపుల్ లాగా అయితే చూడ్డానికి బావున్నారని అనిపించింది. ఇక మొత్తం గేమ్ చూసుకున్నట్లయితే ఈ వీక్ కొంచెం హిలేరియస్‌గా నడిచింది. ఇంట్రెస్టింగ్‌గా నడిచింది. అండ్ ఎక్కువ డ్రామా, ఎక్కువ తిట్టుకోవడాలు ఇవన్నీ అయితే చాలా చాలా తక్కువగా అనిపించాయి. మరి నాగ్ సార్ వచ్చిన తర్వాత ఏం చెప్తారో చూడాలి. కానీ ఖచ్చితంగా కొన్ని పాయింట్స్ ఉన్నాయి కాబట్టి అవి రైజ్ చేస్తారు. అది తెలిసిందే. ఇక డేంజర్ జోన్ గురించి మాట్లాడితే గనక డేంజర్ జోన్‌లో నాకు కనిపించింది అయితే సుమన్ శెట్టినే. కాకపోతే జనాల్లో ఆయనకి విపరీతమైన క్రేజ్ ఉంది కాబట్టి ఓటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందో చూడాలి. ఏమో మారొచ్చు. ఇది చదరంగం కాదు రణరంగం అని చెప్పేసి చాలా మందిని దింపడానికి ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ని కూడా ప్లాన్ చేశారు కాబట్టి కొన్ని సీజన్స్‌లో చూసాం కదా! ఎలిమినేషన్‌ని ఆపేయడం జరిగింది. సో, ఈ వీక్ ఎలిమినేషన్ ఆపి వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత ఏమన్నా ప్లాన్ చేస్తారేమో చూడాలి. ప్రస్తుతానికైతే స్లో అండ్ స్టడీగా హార్ట్‌ఫుల్‌గా అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్న బిగ్ బాస్ హౌస్‌నైతే మనం చూస్తున్నాం.